హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు లంగా జాకెట్ అండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో స్టిచ్చింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్ అంటే సూపర్. చూసారు ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో. బుట్ట బొమ్మలాగా ఉంది కదా. కానీ రిఫరెన్స్ పిక్ పెడదామన్నా కానీ ఎవరినైనా పిల్లలకి వేసేసి వాళ్ళేమి ఇది ఊరు పంపిస్తాను అన్నారు కదా. మనం ఇంక వేరే పిల్లలకి వేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే వేయలేదండి. ఇది కూడా చూడండి, అట్లా చక్కగా బాడీ లంగా జాకెట్ అనేది అలా కుట్టేశాను అనమాట. కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో వస్తుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే ఎవరు చేయట్లేదు, అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లంగాని ఫోల్డ్ చేసి 4 మడతలుగా వేసుకున్నానండి. వేసుకొని అక్కడి నుంచి ఎంతవరకు తీసుకున్నాను, 21 తీసుకున్నాను పొడుగు అన్నది. ఎందుకంటే ఫిల్ట్ కూడా వేద్దామని చెప్పి 21 అనేది తీసుకున్నానండి. తీసుకొని ఆ పొడుగుని చక్కగా కట్ చేసేసాను అనమాట. అంటే ఆ మిగిలిన క్లాత్ని నేను బుట్ట హ్యాండ్కి యూజ్ చేస్తాను, అందుకని చెప్పి పొడుగు తగ్గించి కట్ చేసాను. లేకపోతే 2 స్పిల్స్ అని వేసేదాన్ని. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. మంచి మోటివేషన్ వీడియో, చిన్నపిల్లలకి ఈజీగా ఈ కొలతలతో మీరు 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు కళ్ళు మూసుకొని కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా ఇప్పుడు వచ్చేసరికి లైనింగ్ పార్ట్లో 80 పాయింట్లు తీసుకొని ఒక 20 పాయింట్స్ అని తీసేసాను అనమాట. ఓన్లీ 80 పాయింట్లు అయితే సరిపోయేది. అట్లా తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను లైనింగ్ పీస్ కూడా లంగాకి. ఓకేనా? ఇప్పుడు ఆ లంగా పార్ట్ కూడా దాని మీద వేసేసి చక్కగా తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆ బ్లౌజ్ కోసమని నేను ఉక్సులు పట్టిక అనేది ఒక 1 ఇంచ్ అనేది బయటకు పెట్టానండి. కానీ నేను తర్వాత తీసేసాను. ఎందుకంటే ఇది ఉక్సులు పట్టిక ఇలా పెట్టుకుంటే కుదరదు కదా, ఫ్రిల్స్ వస్తాయి. ఆ ఫ్రిల్స్ మీద మనం అట్లా పెడితే మళ్ళీ ఇబ్బంది అయ్యింది అని చెప్పి నేనైతే తీసేసాను. మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు అలా ఈజీగా ఉంటుంది కదా అని ఇక్కడైతే ముందు మార్కింగ్ అయితే చేసేసాను, నార్మల్ లంగా జాకెట్ లాగా. కానీ తీసేసాను తర్వాత అన్నమాట. అయితే షోల్డర్ వచ్చేసరికి 5 ఇంచీలు తీసుకున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచీలు, షోల్డర్ వచ్చి 3 ఇంచీలు తీసుకున్నాను. తీసుకొని ఇక చూడండి, అక్కడే చంక పొడుగు కూడా 5 ఇంచీలు తీసుకున్నాను. చక్కగా అలా బాక్స్లో డ్రా చేసుకొని మధ్యలో మనకి చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. అక్కడ నుంచి చెస్ట్ లూజ్ 6 ఇంచీలు కానీ 6.5 ఇంచీలు కానీ తీసుకోవచ్చండి. నేనైతే 6 ఇంచీలే పెట్టుకున్నాను అనమాట. పొడుగు వచ్చేసరికి ఖర్చులతో 10 ఇంచెస్ తీసుకున్నాను బాడీ పార్ట్. ఓకేనా? అంటే ఇది 1 ఇంచ్ 1 సంవత్సరం బేబీకి మాత్రమే కాదండి, 2 ఇయర్స్ బేబీకి కూడా కాబట్టి. ఓకేనా? చంక రౌండ్ అనేది డ్రా చేసేసాను. అలాగే నెక్ స్వీట్ నెక్ పెట్టాను అనమాట చిన్న పాపకి. అలా పెట్టేసి కట్ చేసేసాను. అలాగే ఆ ఖర్చులు వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ ఖర్చులు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు చంక రౌండ్ అనేది కట్ చేసేద్దాం. అక్కడ ఎక్స్ట్రా మనం ఇందాక ఫస్ట్ ఎడ్జ్లన్నీ సమానంగా ఉండక మార్కింగ్ చేసాం కదా, అది కూడా కట్ చేసేసాను. ఇప్పుడు అక్కడ జాయింట్ ఉంది, ఆ జాయింట్ అనేది కట్ చేసేద్దాం. ఇప్పుడు ఆ స్వీట్ నెక్ నెక్ పెట్టాం కదా, ఆ నెక్ అనేది కట్ చేసేద్దాం. నెక్ పొడుగు వచ్చి 3.5 ఇంచీలు అనమాట. అలాగే షోల్డర్ 3 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకొని, నెక్ విడ్త్ 2 ఇంచీలు మార్కింగ్ చేసుకొని, 3 ఇంచీలు బ్యాక్ నెక్ పొడుగు తీసుకొని మార్కింగ్ రౌండ్ నెక్ కట్ చేసేసాను. ఇప్పుడు బాడీ పార్ట్ కూడా కట్ చేస్తానండి, నేను చూపించలేదు, వీడియో మరీ లెందీ ఉంటుందని చెప్పి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది తీసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ పీస్ కోసం ముందుగా అంచు బార్డర్ అనేది పెద్ద బార్డర్ వచ్చింది కదా. మామూలుగా పొడుగు లంగా జాకెట్లు అంటే మనకి ఫ్రిల్స్ గట్ట లేకుండా ఉంటే ఆ బార్డర్ అనేది కొంచెం చేతికి తీసి కొంచెం ఫ్రంట్ని బాడీ పార్ట్కి ఉంచేవాళ్ళని. కానీ వాళ్ళు ఇంకా మనకి తీసేయమన్నారు అనమాట. అందుకని తీసి ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా, దానికోసం అని చెప్పి ఇట్లా చూసుకోండి. ఇప్పుడైతే ముందుగా అంచు అనేది కట్ చేసేస్తున్నాను అనమాట. ముందుగా నేను ఏంటంటే ఫ్రిల్స్ సంగతి మర్చిపోయి అట్లా పెడదాం అనుకున్నాను. అయ్యో ఫ్రిల్స్ పెట్టాలి కదని చెప్పి మళ్ళీ అదైతే తీసేసాను అనమాట. అంటే ఇది ఇచ్చి కూడా చాలా రోజులు అయిందండి. వాళ్ళు చెప్పింది కూడా నేను మర్చిపోలేనని చెప్పి బుక్లో రాసుకోబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మర్చిపోయేదాన్ని అనమాట. అట్లా పెట్టేసి చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఇట్లా.
ఇలా ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ పీస్ తీసుకొని చక్కగా చూడండి ఎడ్జ్లన్నీ సమానంగా వేసుకోవడానికి, అంటే ఎలా వేసుకుంటే క్లాత్ సరిపోద్దని నేనైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ చిన్నది వచ్చింది, చిన్నదైనా సరిపోయిద్ది, కాకపోతే ముందు ఫ్యూచర్ కూడా చూసుకొని మనం అనేది స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి. కటింగ్లోనే కదండి స్టిచ్చింగ్ మనం ఎలా చేస్తామో, కటింగ్ ఎలా చేస్తామో అలాగే స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ముందు ఇంపార్టెంట్ కటింగ్. ఓకేనా? అలా కట్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాం బాడీ పార్ట్ కూడా. అలా పెట్టేసినాక ఈ లైనింగ్ పీస్ ఉంది ఆ మెయిన్ క్లాత్ని 2 భాగాలుగా చేస్తానన్నమాట. అంటే 8 ఇంచీలు ఉంది, దాన్ని 2 భాగాలుగా స్కేల్తో మధ్యలో పెట్టేసి డ్రా చేసేసి నేనైతే కట్ చేసేసాను అనమాట. ఫ్రిల్స్ కోసం, కింద ఫ్రిల్స్ కోసం మిగిలిన క్లాత్ని అలా 4 ఇంచెస్ అటు ఇటు కలిపి 4 ఇంచెస్ పెట్టేసి చక్కగా మార్కింగ్ అనేది చేసేసాను. అలా ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు 2 పీసులు చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే లైనింగ్ పీస్ కూడా దానికి అవసరం కదండి. లైనింగ్ పీస్ లైనింగ్ వేసుకోకపోతే ఫ్రిల్స్ అన్నీ బాగోదన్నమాట. ఇప్పుడు ఆ 2 పక్కన పెట్టేసి అంటే హ్యాండ్ కట్ చేయడం కోసమని చూస్తున్నాను అనమాట. అంటే ఉన్న లైనింగ్లో ఏది పెద్ద క్లాత్ అయితే అది తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. అయితే ఇట్లా మనకి చిన్న పాపే కాబట్టి పెద్దగా బుట్ట హైట్ కూడా ఏం అవసరం లేదు. అందుకని చెప్పి నేనైతే ఇదిగోండి ఖర్చు ఫ్రిల్స్ పెట్టడం కోసం 5 ఇంచెస్ తీసుకున్నాను. హైట్ వచ్చి 4.5 తీసుకున్నాను హ్యాండ్ది. చంకలో హ్యాండ్ లూజ్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చులకి 2.5 ఇంచీలు తీసుకొని పైన 2 ఇంచీలు ఎక్స్ట్రా తీసుకొని అక్కడి నుంచి చక్కగా అలా బుట్ట హ్యాండ్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. అంతే, సింపుల్ అండి, చాలా చాలా ఈజీ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి అదే మనం ఇందాకలా లంగాకి కట్ చేసిన ముక్క ఉంది కదా, దాంట్లో నుంచి ఆ ముక్క అనేది ఇట్లా 2 డబుల్ ఫోల్డ్ చేసి బుట్ట హ్యాండ్కి అనేది పెట్టుకుంటున్నాను అనమాట. ఫోల్డ్ చేసుకుంటున్నాను. అట్లా ఫోల్డ్ చేసేసి నీట్గా లైనింగ్ పీస్ని పెట్టేసి కట్ చేసుకోవడం. నేనైతే లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది అండ్ ఎందుకంటే పెట్టలేదు, ఈ మధ్య నాకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువైనాయండి. బాగా ఆరోగ్యం అనేది బాగాలేదనమాట. అస్సలు ఎలా అంటే కోలుకోలేనంత ఆరోగ్యం అయితే బాగాలేదు. దగ్గరగా నెల రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నానండి. అయితే ఇంకా అలాగే మరి వచ్చి కుట్టానమాట. ఈరోజు కొంచెం సావసించాను, అయినా కానీ వచ్చేసరికి బాగా వీక్ వచ్చేసి నీరసం వచ్చేసింది. అస్సలు హెల్త్ అనేది సహకరించట్లేదండి. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనేది కుడుతున్నాను. రివర్స్ చేసేసి కుట్టేశాను అనమాట. అంతే, అలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చిన్న డాట్స్ అంటే ఒక 3 ఇంచులు కడిగి పెట్టుకొని చిన్న డాట్స్ అని ఒక 3 ఇంచుల హైట్ అనేది డాట్స్ పెట్టేసాను. అలా ఇప్పుడు ఫ్రిల్స్ కుట్టుకోవడం కోసం ఆ లైనింగ్ పార్ట్ని తీసుకొని దాన్ని కూడా అట్లా ఫోల్డ్ చేసి దానిపైన పెట్టేసి అడ్జస్ట్మెంట్ చేసుకుని 2 కరెక్ట్గా ఉన్నట్టు లైనింగ్ సరిపోయేటట్టు తీసుకోవాలి. అలా ఆ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ మీద పెట్టేసి 1/2 ఇంచు ఖర్చు పెట్టి స్టిచ్ చేసుకోవడం. అలా అలా స్టిచ్ చేసేసి దాన్ని రివర్స్ చేసేసి కొంచెం గోరుతో అట్లా అనుకొని మళ్ళీ రివర్స్ చేసి స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. దారం అయిపోయిందండి, దారం ఎక్కించాను. ఇప్పుడు వచ్చేసరికి ఇలా
ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట. ముందు ఫస్ట్గా అక్కడ ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను చూడండి. అయితే అక్కడ పైన లైనింగ్ పీస్ అనేది ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకొని దాని మీద ఫోల్డ్స్ చేసి స్టిచ్ చేస్తానండి. అంటే మనం ఖర్చులు పెట్టుకునే వైపు కూడా, ఎందుకంటే నీట్గా ఉంటుంది, కొంచెం మనకి అట్లా దారాలన్నీ వేలాడుతూ రాకుండా ఉంటాయని చెప్పి నేను అట్లయితే పెట్టేశాను అనమాట. చక్కగా ఫ్రిల్స్ అని అలా పెట్టేశాను చూడండి నీట్గా. రెండు సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని కూడా మన బాడీ పార్ట్ని కూడా పావించు అంచు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తాను నేను. బాడీ లంగాలకి ఇలాగే చేస్తానండి, ఎందుకంటే అలా చేయడం వల్ల ఖర్చులన్నీ బయటికి రాకుండా ఉంటాయి, నీట్గా ఉంటుంది అనమాట. అందుకు అలా ఇప్పుడు ఈ రెండు ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. కొంచెం ఎక్స్ట్రానే ఉందండి. అయితే అక్కడ అనేది డీస్ పెట్టుకుంటాను. డీస్ పెట్టుకొని నేను లైనింగ్ని ఫోల్డ్ చేసిన లైనింగ్ని బయటకు కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటాను. అలా దాని మీద పెట్టి స్టిచ్ చేసుకోవడం, ఎందుకంటే రెండు వైపులు లైనింగ్ అనేది ఫోల్డ్ చేశాను కాబట్టి. ఖర్చులన్నీ అస్సలు కనపడవండి, చాలా నీట్గా ఉండదు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ. అట్లా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తుంది. ఓకేనా, చూడండి నెక్ కూడా ఎంత బాగా వచ్చిందో చిన్న పిల్లకైనా సరే. అలాగే ఇంకొక బ్యాక్ సైడ్ పార్ట్ కూడా అలానే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. రెండు పార్ట్లు కూడా అలానే పావించి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాను. అలా స్టిచ్ చేసి రెండు సమానంగా పెట్టి కట్ చేసేయాలి. అలా కట్ చేసేసి ఇప్పుడు ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలి. అలా పెట్టినా కానీ నాకు కొంచెం ఎక్కువ వచ్చిందండి, మళ్ళీ తీసి పెట్టాల్సి వచ్చింది. వీటికి మాత్రం ఫ్రంట్కి మాత్రం కరెక్ట్గా సరిపోయింది అనమాట. అట్లా అలా స్టిచ్ చేసేటప్పుడే నాకు కొంచెం తగ్గితే ఇంకా లోపల కొంచెం ఫ్రిల్ అనేది ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంతే. టైట్ అయితే ఎక్కువ ఖర్చు ఉంచుకొని నా ఖర్చు వైపు పెట్టేసి స్టిచ్ చేసుకోవడం, లైనింగ్ పీస్ కనిపించకుండా నీట్గా. అక్కడే కొంచెం ఎక్స్ట్రా ఉంటే కొంచెం తీసి మళ్ళీ ఫ్రిల్ లోపలికి అనేది పెట్టుకున్నాను అనమాట. అలా అలా పెట్టి అక్కడ ఎదురుగా ఎక్స్ట్రా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. అలా రెండు సైడ్లు కూడా అలానే మనం స్టిచ్ చేసుకోవాలి, రెండు పార్ట్లు కూడా. అలా స్టిచ్చింగ్ చేసేసి చూడండి మరొక స్టిచ్ అనేది వేసాను అనమాట. దయచేసి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, మంచి మోటివేషన్ వీడియో. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి. చిన్నపిల్లలకి ఇలా కళ్ళు మూసుకొని కట్ చేసి స్టిచ్ చేయొచ్చు, పర్ఫెక్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అనమాట. ఎక్కువ వీడియోని అయితే లెందీగా లాగలేదండి, చాలా ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది.
అలా ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం వేసుకుంటున్నాను. క్లాత్ అనేది ముందుగా ఉక్సులు పట్టి అనేది వేసేస్తున్నాను. అలా తీసేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఆ 1/2 ఇంచి లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకొని దీన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి రివర్స్ చేసి అలా ఫోల్డ్ చేసుకొని మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చివరి వరకు ఇప్పుడు బార్డర్ తీసుకొని ఆ బార్డర్ చాలా పెద్ద బార్డర్ వచ్చిందండి. ఇది పెద్దోళ్ళకైతే బాగుంటుంది. కానీ చిన్న పాప కాబట్టి సగం బార్డర్ అనేది కట్ చేసి ఆ సగం అట్లా డ్రాప్ షేప్ వచ్చిన వరకు కట్ చేశాను అనమాట. అయినా కానీ కట్ అయింది. అలా ఇప్పుడు దీనికోసం నేను షోల్డర్ దగ్గర కొంచెం లంగాలో వచ్చిన పీస్ని అనేది అటాచ్ చేద్దామని కొంచెం క్రాస్గా కట్ చేసుకొని ఇట్లా షేప్ లాగా అనేది కుట్టుకుంటున్నాను అనమాట. దానికి అటాచ్ చేస్తాను, మీకు అర్థమైంది చూడండి. షోల్డర్స్ దగ్గర అనమాట ఒక బార్డర్ లాగా అటాచ్ చేయడానికి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. దానికి లైనింగ్ పీస్ పెట్టి రివర్స్ చేసి కుట్టుకున్నాను. ఇలా లైనింగ్ మొత్తం కట్ చేసుకోండి. అలా కట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ తీసుకొని చూడండి దాని మీద పెడుతున్నాను. అదే అక్కడ బ్లూ కలర్ హ్యాండ్ వస్తే సూపర్ ఉన్నావు, కానీ క్లాత్ సరిపోలేదు కదా, శారీలో క్లాత్తోనే బుట్ట హ్యాండ్ అనేది స్టిచ్ చేశాను. ఇప్పుడు పెట్టేసి కుట్టేయడమే. రెండో సైడ్ కూడా సేమ్ మెథడ్. ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి క్లాత్. సరే ఎంత బాగుందో లుక్ అయితే, చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు షోల్డర్స్ అని జాయిన్ చేసుకోవాలి. అయితే లోడింగ్ చేసుకుందాం ముందు. ఈ షోల్డర్స్ రెండు ఒక గీత అంతా అంటే ఒక పాయింట్ అంతా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒకే ఒక పాయింట్ అంతే. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి ఒక 1/2 ఇంచి ఖర్చు పెట్టి రఫ్ చేసేయండి షోల్డర్స్ అన్ని. స్టిచ్ చేసేసాను. మరి రివర్స్ చేశాక తీసేసేయండి. ఇప్పుడు దారాలు నీట్గా కట్ చేసేసుకోండి.
ఇప్పుడు బుట్ట హ్యాండ్ కోసం స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. లైనింగ్ పీసు అలాగే బుట్ట హ్యాండ్ కోసం మనం మెయిన్ పీస్ తీసుకుంది. అయితే రెడ్ లైనింగ్ అనేది సరిపోదండి, అందుకని చెప్పి ఆ వైలెట్ కలర్ లైనింగే మిగిలింది కదా అని అదే వేసేసాను అనమాట. అట్లా చుట్టూ జాయింట్ చేసేసి తీసేసి అక్కడి నుంచి 5 ఇంచెస్ నుంచి ఫ్రిల్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. అటు 5 ఇంచ్ ఇటు 5 ఇంచెస్ వదిలేసి మిగతాది అంటే ఖర్చులు 2 ఇంచెస్ హ్యాండ్ లూజ్ కోసం 3 ఇంచులు పెట్టాను. నేను ఆల్రెడీ బుట్ట హ్యాండ్ కుర్చీలు పెడుతున్నాను కదా, అక్కడ కూడా మనకి ఖర్చు ఉండేది కాబట్టి దాన్ని బట్టి ఓకేనా. అట్లా ఇప్పుడు ఆ బార్డర్ అన్నది మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ బార్డర్ని ఇలా లైనింగ్ వైపు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ పై అంటే మెయిన్ క్యాత పైకి ఆ బార్డర్కి చివరన బ్లూ కలర్ వచ్చింది కదా, వైలెట్ కలర్లో, అది లోపలికి వెళ్ళేటట్టు కొంచెం గోట్ లాగా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి. అక్కడ అంటే మనం పైపింగ్ చేసినట్టు అలా బాగుంటుందని చెప్పి నేనైతే కొంచెం ఆ బ్లూ కలర్ అనేది అక్కడ కనిపించేటట్టు స్టిచ్ చేసుకున్నాను, సన్న పైపింగ్ లాగా. ఇప్పుడు ఆ బుట్ట హ్యాండ్కి మళ్ళీ పైన కూడా కుర్చీలు పెట్టేసుకోవాలి. నీట్గా చిన్న దేనితోనే మనకాడ చిన్న కత్తెర ఉంటుంది కదండి, దాంతో నేను పెట్టుకుంటున్నాను అనమాట. అదైతే ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పి నేను దాంతోనే పెడతాను ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కూడాను. ఇలా చూసారు కదా ఎంత బాగుందో బుట్ట హ్యాండ్, అది బుజ్జు బుజ్జు బుట్ట హ్యాండ్ అనేది వచ్చేసింది. ఇట్లా పెట్టేసి చక్కగా ఆ బుట్ట హ్యాండ్ కూడా పెట్టేసి రెండోది కుట్టేసాను. అక్కడి నుంచి ఇలా కట్ చేసేసేయాలి, ఎక్స్ట్రా ఖర్చులు కూడా తీసేసేయాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో బుట్ట హ్యాండ్ అనేది, ఓకేనా. ఇప్పుడు వచ్చి బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. కొంచెం లో చంకలాగా ఒక 1/4 ఇంచ్ అనేది కట్ చేశానండి. అలాగే హ్యాండ్కి కూడా అంతే సేమ్. ఇప్పుడు మధ్యలో కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడికి వచ్చిందో చూసుకొని అక్కడి నుంచి షోల్డర్ పాయింట్లో పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు స్టిచ్ చేసుకోవాలి. అలా సరే ఎంత బాగా వచ్చేసిందో బుట్ట హ్యాండ్ అనేది, చిన్న క్యూట్ క్యూట్ బుట్ట హ్యాండ్. రెండోది కూడా సేమ్ మెథడ్. ఇప్పుడు జాయింట్ చేసుకోవడమే. ఈ జాయింట్ కోసం చూడండి 4 ఇంచీలు బుట్ట హ్యాండ్ పెట్టి హ్యాండ్ లూజ్ పెట్టాను. అలాగే 12 ఇంచీలు లూజ్ పెట్టాను అనమాట. 12 ఇంచీలు అంటే ఎక్కువేనండి, కానీ అమ్మాయి బొద్దుగా ఉంటుందో సన్నగా ఉంటుందో మనకు తెలియదు, ఓన్లీ ఏజ్ మాత్రమే చెప్పారు. అందుకనే చెప్పి నేనైతే 12 ఇంచులు పెట్టాను. కొంతమందికి 5.5 పెట్టచ్చు, కొంతమందికి 5 ఇంచీలు పెట్టచ్చు, అంటే 10, 11 అట్లా 12. నేనైతే 12 పెట్టాను అనమాట. అలా స్టిచ్ చేసేసి అలా 3 స్టిచ్లన్నీ వేసేసాను. మీకు అక్కడ కావాలంటే కట్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు, అయితే నేనైతే మాత్రం కట్స్ పెట్టుకుని అట్లా కలిపి కుట్టేశాను అనమాట. అట్లా
ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కట్ చేసేసి మళ్ళీ సేమ్ మెథడ్లో అదే ప్రకారంగా ఈ సైడ్ కూడా కుట్టుకోవాలి. 4 ఇంచుల హ్యాండ్ లూజు, చెస్ట్ లూజ్ 12 ఇంచీలు, అలాగే హిప్ లూజు 10 ఇంచీలు అట్లా పెట్టేసి కుట్టేసేయండి. అలా ఒక 3 స్టిచ్లని వేసేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ అని రివర్స్ చేసి చూద్దాం. అయితే అదే వైలెట్ కలర్ వచ్చినట్టయితే సూపర్ లుక్ ఉండండి. కాకపోతే ఆ వేసిన బార్డర్ ఈ హ్యాండ్ కలిసిపోయిందనమాట. ఓకేనా. ఇప్పుడు బాడీ లంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. లైనింగ్ పార్ట్ తీసుకొని లైనింగ్ పీస్ వేసేసానండి. దీన్ని ఒక భాగాన్నేమో 2 భాగాలుగా చేసుకోవాలి. ఓకేనా. అలా 2 భాగాలుగా చేసేసి షోల్డర్స్ 2 జాయింట్ చేసేయాలి. మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. అలా వేసేసి 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి చుట్టూ నెక్ చుట్టూ ఆమ్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజా పట్టి బ్యాక్ డాట్స్ కూడా వేసుకోవాలి. మొత్తం చుట్టూ ఆమ్ రౌండ్ నెక్ అన్నీ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. బాడీ లంగాకి డబుల్ క్లాత్ ఉంటే డబుల్ క్లాత్ వేసి రివర్స్ చేసుకోవచ్చు. మన దగ్గర డబుల్ క్లాత్ లేకపోతే ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా లైనింగ్ పీస్ ఉంటే మనం మెడ పీస్ వేసినట్టు కూడా వేసుకోవచ్చు. డాట్స్ వేసేసాను. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసేసుకోవడం. 1 మీటర్లో ఫ్రిల్స్కి తీసాను, బుట్ట హ్యాండ్కి తీసాను, అలాగే బాడీ పార్ట్కి తీసాను. ఇంకా అందుకని క్లాత్ అనేది ఈ నెక్ ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం మిగల ఇంకా ఎతికి వేసుకునేసరికి సరిపోయిందండి. చిన్న చిన్న పీసెస్ అన్ని అట్లా అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్ చేశాను. మీకు బాడీ పార్ట్తో సహా చూపించాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్కి
ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలా ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది వేసేసాను అన్నమాట. వేసేసినాక ఒక దాని మీద ఒకటి పెట్టి ఒక 1.5 ఇంచ్ వరకు స్టిచ్ చేసుకొని రఫ్ చేసి తీసేసాను. ఇలా తీసేసినాక ఇంకా మెయిన్ లంగా, ఈ లంగాని రెండు సమానంగా పట్టుకొని చూడండి, రెండు భాగాలు సమానంగా పట్టుకొని అలా పట్టేసుకొని చూడండి. ఇప్పుడు ఫ్రిల్స్ అంటే లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక 1.5 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి ఫిల్ట్ వేసుకుంటున్నాడు. అంటే బయటికి కనిపించకుండా లోపలికి అట్లా మనకి ఎటువైపు వీలుగా ఉంటే అటువైపు అనేది తీసుకోవాలి. ఓకేనా? అట్లా స్ట్రైట్గా కుట్టేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ ఎలా అంచనా వేయలేను అనుకుంటే టేప్తో కొలుచుకోండి. నేనైతే ఇలానే వేసేస్తానండి. నేను టేప్ అయితే యూజ్ చేయను. అయినా నాకు కొంచెం కూడా ఎక్కువ తక్కువలని రావు. ఏంటంటే నాకు అలవాటు కాబట్టి నేను వేసేస్తాను అనమాట. అట్లా కరెక్ట్గా ఎంత అయితే అక్కడ ఉండాలన్నది మనకు అంటి చూపితే మనకు కొలత అనేది అర్థమైపోతుందండి. అట్లా చూసారా రెండు ఎంత సమానంగా వచ్చాయో. ఇప్పుడు రెండు ఫోల్డ్ చేసి సమానంగా ఒక 4 ఇంచెస్ వరకు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని బాడీ పార్ట్ చూడండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఖర్చు ఒక 2 ఇంచులు ఆ 2 ఇంచుల వరకు ఉంచుకొని మిగతాది అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టేసేయండి లోపలికి పెట్టేసి. చూసారా ఇప్పుడు ఫ్రిల్ అలా ఉండబట్టి క్లాత్ ఎక్కువ కాబట్టి ముందైతే చాలా చిన్నది బేబీ సైజ్ తెచ్చారండి. అసలు ఏం బాగాలేదనమాట. కనీసం ఒక ఫిల్ట్ వేయడానికి కానీ ఏదైనా నెక్కి పెట్టడానికి కానీ లేకపోతే ఇంకేమైనా చేయడానికి కూడా అస్సలు లేదనమాట. ఇప్పుడు బాడీ పార్ట్ రెండోది కూడా చూడండి, రెండోది కూడా ఫ్రిల్స్ పెట్టేశాక బాడీ పార్ట్కి అనేది అటాచ్ చేద్దాం. నేను ఫస్ట్‌లో నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు అండి అట్లా ఫ్రిల్స్ పెడుతుంటే మా గురువమ్మ, నేను ఈమె ఇంత చెయ్యి ఎట్లా అంటుందా అనుకునేదాన్నండి. కానీ ఆటోమేటిక్‌గా మనం పని చేస్తుంటే పనే మనకు అన్నీ నేర్పించేస్తదనమాట. కరెక్ట్‌గా ఫ్రిల్స్ అన్నీ సరిపోయినాయి. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి స్టిచ్ చేసేయడమే. రెండో సైడ్ కూడా సేమ్ మెథడ్ అంతే. ఇప్పుడు లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ అటాచ్ చేసుకోవడానికి మనం బాడీ పార్ట్ నుంచి అటాచ్ చేసుకుంటే ఖర్చులు కనపడవన్నమాట. ఇప్పుడు ఈ లైనింగ్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, దీన్ని డివైడ్ చేసేద్దాం. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని రెండో పార్ట్కి పక్కన పెట్టేసి ఒక పార్ట్కి స్ట్రైట్గా 2 ఇంచుల వరకు స్ట్రైట్ కుట్టేసేసి ఈ మిగతాదంతా దాని మీద ఫ్రిల్ అనేది పెట్టేసేయాలి.
ఇప్పుడు ఇలా రివర్స్ చేసేసి రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసేయాలి. అలా నీట్గా స్టిచ్చింగ్ చేసి కట్ చేసేసాను. ఇప్పుడు రివర్స్ చేస్తే మనకి చూసారా అసలు ఖర్చులు కనిపించే లోడింగ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసాం కదా, అక్కడ జాయిన్ చేయడం కోసం ఆ సైడ్ పట్టుకొని చక్కగా ఈ రెండు షోల్డర్స్ చక్కగా నీట్గా పెట్టుకొని ఒక టేప్ తీసుకొని మనం కొలత తీసుకోవాలన్నమాట. మనం బ్లౌజ్ పీస్ వచ్చి 12 ఇంచీలు పెట్టుకుని, ఇది నేను 13 ఇంచీలు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే బాడీ పార్ట్ అనేది కొంచెం లూజ్గా ఉండాలి. అలా ఇప్పుడు చక్కగా స్ట్రైట్గా స్టిచ్ అనేది లాగేసాను. లాగేసి మెయిన్ క్లాత్ తప్పించేసి లైనింగ్ క్లాత్ మీద స్టిచ్చింగ్ అనేది చేసేసాను. అలాగే ఒక 2-3 స్టిచ్చులని వేసేసాను. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసేసాను. సేమ్ మెథడ్ రెండో సైడ్ కూడా అంతే. ముందుగా మెయిన్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. సరే, రెండు ఎంత సమానంగా వచ్చినాయో రెండు సైడ్ కూడా. అంటే మనం ఫ్రిల్ట్ వేసేటప్పుడు కరెక్ట్గా వేసుకోకపోతే అలా సమానంగా రాదండి. ఎప్పుడైనా అదే గుర్తుపెట్టుకోండి. లంగా హెచ్చు తగ్గులు వచ్చినట్టు ఫిల్ట్ మనం సరిగ్గా వేయలేదన్నమాట. నేను కరెక్ట్గా వేసాను కాబట్టి ఎడ్జులు సమానంగా వచ్చినాయి. ఇప్పుడు స్ట్రైట్గా ఆ రెండించులు ఖర్చు పెట్టేసి మెయిన్ క్లాత్ తప్పించేసి లైనింగ్ క్లాత్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. అలా అలాగే ఒక 2-3 స్టిచ్లన్నీ వేసేసాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియో ప్రతి ఒక్కరు కూడా ఒకటికి 2 సార్లు అయితే చూడండి. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే మీకే తెలుస్తుంది. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ సూపర్ అంటే సూపర్. ఒకవేళ వాళ్ళ పాపకి వేసి నా దగ్గర తీసుకొచ్చినైతే నేనైతే ఫోటోలు పైన పిక్ మీద పెడతాను. వేయకపోతే నేను ఏం చేయలేను, వాళ్ళు తీసుకురాకపోతే అడుగుతాను. లాస్ట్లో పని అయ్యేటప్పుడేనండి దారం అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టిచ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మా ఏరియాలో అయితే విపరీతమైన వేడి సెగలతో ఉందండి. మా ఇల్లే రేకుల షెడ్ కదా, అసలే విపరీతమైన వేడి అనమాట. అసలు ఎంత చెమటలు హెల్త్ బాగోనందుకు ఇదో పెద్ద ప్రాబ్లం అయిందనమాట. ఇప్పుడు లైనింగ్ని ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అలా లైనింగ్ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. అయిపోయింది. ఇప్పుడు రివర్స్ చేద్దాం బాడీ లంగాని. చూసారా, ఫస్ట్ రెఫరెన్స్ పిక్ అనేది మీకు ఫస్టే పెట్టాను కదా ఎలా ఉందన్నది. ఇదిగోండి బాడీ లంగా అయితే ఇలా వచ్చేసింది అనమాట. చక్కగా ఫుల్ ఫ్రిల్స్తో నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.